గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు 173rd డైలీ మనీ షో. ఈరోజు మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్తో పాటు కొన్ని రిజల్ట్స్ని కొంచెం డీప్గా డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఆ రిజల్ట్స్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీతో షేర్ చేయాల్సి ఉంది. అవన్నీ మీకు డీటెయిల్గా ఈ వీడియోలో షేర్ చేస్తాను. లెట్స్ స్టార్ట్ టుడేస్ డైలీ మనీ షో. ముందుగా మనం మార్కెట్ అప్డేట్ చూసినట్టయితే గ్లోబల్ మార్కెట్స్ అన్ని నెగిటివ్లో ట్రేడ్ అవడంతో ఈరోజు మన మార్కెట్స్ మీద కూడా ప్రెషర్ కనబడింది. అండ్ యాక్చువల్లీ మన మార్కెట్స్ కంటిన్యూస్గా బ్యాక్ టు బ్యాక్ అయితే కరెక్ట్ అవుతున్నాయి. ఈరోజు సెషన్లో కూడా సెన్సెక్స్ 0.55% కరెక్ట్ అయ్యి 60,923 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 88 పాయింట్స్ కరెక్ట్ 18,178 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.48%, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.74% కరెక్ట్ అయ్యాయి. బట్ పాజిటివ్ పార్ట్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద ప్రైవేట్ బ్యాంక్ స్టాక్స్లో మంచి ర్యాలీ కనబడేసరికి బ్యాంక్ నిఫ్టీ ఈరోజు సెషన్లో 1.3% పెరిగింది. నెక్స్ట్ ఈజ్మై ట్రిప్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళు బోర్డు అక్టోబర్ 28న వీడియో కాన్ఫరెన్స్ రూట్లో మీట్ అయ్యి ఒక ఎక్విజిషన్ ప్రపోజల్ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా అప్డేట్ రిలీజ్ చేశారు. ఇదేం ఎక్విజిషన్ అన్న క్లారిటీ అయితే ఇవ్వలేదు, బట్ కానీ ఏదో ఎక్విజిషన్ అయితే కన్సిడర్ చేయబోతున్నట్టుగా అప్డేట్ రిలీజ్ చేశారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈజ్మై ట్రిప్ రిలేటెడ్గా ఇది ఒకటే కాదు, ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా ఉన్నది. బేసికలీ మనం రీసెంట్ టైంలో చూసినట్టయితే ఎయిర్ ట్రాఫిక్ అయితే బాగా పెరిగింది కదా. చాలా వరకు మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఎయిర్పోర్ట్స్లో చాలా పెద్ద పెద్ద క్యూస్ ఉన్నాయి. చాలా ఎయిర్పోర్ట్స్లో సిమిలర్ ట్రెండ్ కనబడుతుందని మనం చూస్తున్నాం కదా. సో జనరలీ అలా ఎయిర్ ట్రాఫిక్ బాగా పెరిగినట్టయితే వీళ్ళు ఎయిర్ టికెటింగ్ సర్వీసెస్ ఆఫర్ చేస్తుంటారు కదా. సో వీళ్ళ బిజినెస్ కూడా కమింగ్ క్వార్టర్స్లో బాగా గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ రీసెంట్గా CNBC TV18 కూడా ఒక ట్వీట్ చేసింది. వీళ్ళు నేను చూసినట్టయితే ముంబై ఎయిర్పోర్ట్ 91,904 ప్యాసింజర్స్ని హ్యాండిల్ చేసినట్టుగా ఈ 91,904 నెంబర్ హైయెస్ట్ ఎవర్ పాండమిక్ తర్వాత నెంబర్గా CNBC TV18 రిపోర్ట్ చేస్తుంది. సో ఇంతలా ఎయిర్ ట్రాఫిక్ పెరిగినట్టయితే డెఫినెట్లీ ఈ కంపెనీకి అయితే మనం లాంగ్ టర్మ్లో అంటే కమింగ్ క్వార్టర్స్లో మనం పాజిటివ్గా చూడొచ్చు. ఎక్విజిషన్ అనౌన్స్మెంట్ అప్డేట్తో ఈరోజు సెషన్లో ఈజ్మై ట్రిప్ స్టాక్ అయితే 4% పైనే కరెక్ట్ అయింది. లెట్స్ సీ వీళ్ళు ఎటువంటి ఎక్విజిషన్ అనౌన్స్మెంట్ చేస్తారు. నెక్స్ట్ జిందాల్ స్టీల్ హిసార్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళ స్పెషాలిటీ ప్రొడక్ట్ డివిజన్ ఏదైతే ఉన్నదో ఈ డివిజన్ ఒక బ్రౌన్ ఫీల్డ్ ఎక్స్పాన్షన్ ఫేజ్ 1 కంప్లీట్ అయినట్టుగా రిపోర్ట్ చేస్తున్నారు. ఈ ఫస్ట్ ఫేజ్లో 26,000 టన్స్ పెర్ యానం ప్రెసిడెంట్ స్ట్రిప్ మిల్ కెపాసిటీ యాడ్ అయినట్టుగా, దీంతో ఈ కంపెనీ ఒక ప్రెసిడెంట్ స్ట్రిప్ మిల్ ప్రొడక్షన్ కెపాసిటీ 48,000 టన్స్ పెర్ యానంకి రీచ్ అయినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళు ఈ స్పెషాలిటీ ప్రొడక్ట్ సెగ్మెంట్లో కాయిన్ బ్లాంక్స్ని, ప్రెసిషన్ స్ట్రిప్స్ని, బ్లేడ్ స్టీల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు. ఈ కెపాసిటీ ఎక్స్పాన్షన్ అప్డేట్తో జిందాల్ స్టెయిన్లెస్ హిసార్ స్టాక్ ఈరోజు సెషన్లో పాజిటివ్గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ భారత్ గేట్స్ లిమిటెడ్ రైట్స్ ఇష్యూ అనౌన్స్ చేసింది. ఎవరైతే ఈ కంపెనీ యొక్క 10 షేర్స్ని హోల్డ్ చేస్తుంటారో వాళ్ళు ఈ రైట్స్ ఇష్యూ ద్వారా ఒక షేర్కి అయితే అప్లై చేయొచ్చు. అండ్ ఈ రైట్స్ ఇష్యూ యొక్క ప్రైస్ని 105 రూపీస్గా ఫిక్స్ చేశారు. అండ్ రికార్డ్ డేట్ని అక్టోబర్ 29గా ఫిక్స్ చేశారు. నెక్స్ట్ మాస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళు ఎన్సిడీస్ ద్వారా 50 crores క్యాపిటల్ రేజ్ చేసినట్టుగా, అండ్ ఈచ్ ఎన్సిడీ యొక్క ఫేస్ వాల్యూ 1 crore వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఈ ఎన్సిడీస్కి కేర్ A+ రేటింగ్ ఇచ్చింది. క్యాపిటల్ రేజ్ చేశారన్న అప్డేట్తో మాస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్ ఈరోజు సెషన్లో పాజిటివ్గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ నేను మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత జెస్ఎల్ వాళ్ళ క్వార్టర్లీ నెంబర్స్ రిలీజ్ చేసింది. ఈ నెంబర్స్లో ఉన్న ఇంట్రెస్టింగ్ పాయింట్స్ నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తాను. ముందుగా మనం ఫైనాన్షియల్ నెంబర్స్ చూసినట్టయితే వీళ్ళు ఆపరేటింగ్ రెవెన్యూస్లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసిన లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసిన మనకి డ్రాప్ కనబడుతుంది. అండ్ వీళ్ళ ఆపరేటింగ్ ఎబిటా విషయంకి వచ్చినట్టయితే లాస్ట్ క్వార్టర్లో వీళ్ళు లాస్ డిక్లేర్ చేశారు కాబట్టి మనకి బాగానే కనబడుతుంది. బట్ కానీ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే మాత్రం మనకి సిగ్నిఫికెంట్ డ్రాప్ కనబడుతుంది. సిమిలర్ ట్రెండ్ మనకి నెట్ ప్రాఫిట్ నెంబర్లోనే అండ్ మార్జిన్స్లో కూడా కనబడుతుంది. ఓన్లీ వీళ్ళు రిలీజ్ చేసిన ఫైనాన్షియల్ నెంబర్స్ వరకు మనం చూసినట్టయితే నెంబర్స్ అయితే బాగాలేవు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు వీళ్ళు బిజినెస్ నెంబర్స్ విషయంకి వచ్చినట్టయితే జస్ట్డేల్ ఒక ప్లాట్ఫామ్ విజిట్ చేసిన యూనిక్ విజిటర్ కౌంట్లోని లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసినా కూడా గ్రోత్ డెలివర్ చేశారు. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసినా కూడా గ్రోత్ డెలివర్ చేశారు. ఇందులోని మెజారిటీ ఆఫ్ ద గ్రోత్ మొబైల్ యూజర్స్ దగ్గర నుంచి మనకు వచ్చినట్టుగా కనబడుతుంది. అండ్ జెస్ఎల్ ఒక ప్లాట్ఫామ్లో టోటల్ లిస్టింగ్ కౌంట్ చూసినట్టయితే ఈ లిస్టింగ్ కౌంట్ నెంబర్లో మనకి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసిన లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసిన గ్రోత్ కనబడుతుంది. అండ్ కొత్తగా ఈ క్వార్టర్లో 4,05,662 న్యూ లిస్టింగ్స్ని యాడ్ చేసినట్టుగా చెప్తున్నారు. జెస్ఎల్ ఒక యూనిక్ విజిటర్ నెంబర్లోని టోటల్ లిస్టింగ్స్లోని అండ్ అలాగే టోటల్ యాప్ డౌన్లోడ్స్ నెంబర్లోని మనకు గ్రోత్ కనబడుతుంది. కానీ క్రిటికల్ పారామీటర్ వీళ్ళు పెయిడ్ క్యాంపెయిన్ నెంబర్లో మాత్రం మనకి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసిన లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసిన డ్రాప్ కనబడుతుంది. రీసెంట్గా రిలయన్స్ జస్ట్డేల్లో ఇన్వెస్ట్ చేసింది కదా. ఇన్వెస్ట్మెంట్ తర్వాత వీళ్ళ బుక్స్లో క్యాష్ సబ్స్టాన్షియల్గా ఇంక్రీజ్ అయింది. ప్రజెంట్ జస్ట్డేల్ ఒక బుక్స్లో 3,773 crores క్యాష్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. ఈ ఎంటైర్ అమౌంట్ని వీళ్ళు బిజినెస్ గ్రో చేయడానికి వీళ్ళు యూటిలైజ్ చేసుకోవచ్చు. బట్ యాజ్ ఆఫ్ నో పెయిన్ పాయింట్ ఏంటంటే వీళ్ళు యాక్టివ్ పెయిడ్ క్యాంపెయిన్ నెంబర్ ఏదైతే ఉంటుందో క్రిటికల్ పారామీటర్ ఇది, ఈ నెంబర్లోని మాత్రం మనకి కన్సిస్టెంట్గా డ్రాప్ అయితే కనబడుతుంది. అండ్ జస్ట్డేల్ ఒక ప్లాట్ఫామ్ విషయంకి వచ్చేటైతే వీళ్ళు బియాండ్ సెర్చ్ అని వేరియస్ సర్వీసెస్ని ఆఫర్ చేస్తున్నారు. వీళ్ళ ప్లాట్ఫామ్ ద్వారా వేరియస్ బిజినెసెస్ గురించి సెర్చ్ చేయడంతో పాటు గ్రోసరీస్ని కూడా పర్చేస్ చేయొచ్చు అని చెప్తున్నారు. అండ్ ఓలాతో టైప్ అయ్యి క్యాబ్ బుకింగ్ సర్వీసెస్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఈజ్మై ట్రిప్తో టైప్ అయ్యి ఫ్లైట్ బుకింగ్ సర్వీసెస్ ఆఫర్ చేస్తున్నారు. దీంతో పాటు ట్రైన్ టికెట్స్, బస్ టికెట్స్, హోటల్ బుకింగ్ సర్వీసెస్ని కూడా ఆఫర్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అండ్ అలాగే మనీ కంట్రోల్తో కొలాబరేషన్లో స్టాక్ సర్చ్ సర్వీసెస్ ఆఫర్ చేస్తున్నట్టుగా
అండ్ లాజిస్టిక్స్ సర్వీసెస్, ఆగ్మెంటెడ్ రియాలిటీ అండ్ యూపీఐ పేమెంట్ సర్వీసెస్ కూడా ఆఫర్ చేస్తున్నట్టు చెప్తున్నారు. అంటే వీళ్ళ ప్లాట్ఫామ్లో ఓన్లీ బిజినెసెస్ గురించి సెర్చ్ చేయడం మాత్రమే కాకుండా వేరియస్ అడిషనల్ సర్వీసెస్ కూడా ఆఫర్ చేస్తున్నారు. దీంతోపాటు వీళ్ళ B2B ప్లాట్ఫామ్ అయిన జేడీ మార్ట్ ఏదైతే ఉన్నదో ఈ జేడీ మార్ట్ని కూడా అప్గ్రేడ్ చేసినట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ జేడీ మార్ట్ ప్లాట్ఫామ్ ద్వారా ఏ న్యూ హోల్సేల్ ఎక్స్పీరియన్స్ని ఆఫర్ చేసినట్టుగా వీళ్ళు కోట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళు జేడీ మార్ట్లో ఎవరైతే సెల్లర్స్ రిజిస్టర్ అవుతారో వాళ్ళకి వేరియస్ సర్వీసెస్ లైక్ సెల్ ఆన్లైన్ సర్వీసెస్, ఆఫ్లైన్ సేల్ సర్వీసెస్, ప్లాట్ఫామ్ సేల్ సర్వీసెస్ లైక్ వాట్సాప్ ద్వారా సేల్ చేయడం కానీ, ఫేస్బుక్ స్టోర్ ద్వారా సేల్ చేయడం కానీ, ఇలాంటి వేరియస్ అదర్ వాల్యూ యాడ్ సర్వీసెస్ ఆఫర్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. వీళ్ళు జేడీ ఓమ్ని ప్రొడక్ట్ స్టాక్లోని వీళ్ళు సేల్స్కి ఆఫర్ చేసే సర్వీసెస్ ఇవైతే సేల్స్తో పాటు వీళ్ళు పేమెంట్ సర్వీసెస్, వీళ్ళు జేడీ పే అండ్ వేరియస్ అదర్ వ్యాలెట్ సర్వీసెస్ ద్వారా పేమెంట్ సర్వీసెస్ ఆఫర్ చేస్తున్నారు. దీంతోపాటు ప్రొడక్ట్ క్యాటలాగింగ్, ఫుల్ఫిల్మెంట్, కమ్యూనికేషన్ సర్వీసెస్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇవి మాత్రమే కాకుండా వేరియస్ ఎస్ఎంఈస్ వీళ్ళ దగ్గర రిజిస్టర్ అవుతారో వాళ్ళకి వేరియస్ అనలిటికల్ సర్వీసెస్ ఆఫర్ చేస్తున్నట్టుగా. అండ్ వీళ్ళు జేడీ ఎక్స్పర్ట్ ప్లాట్ఫామ్ ద్వారా అర్బన్ కంపెనీ ఏవైతే సర్వీసెస్ ఆఫర్ చేస్తుందో సిమిలర్ ఆన్ డిమాండ్ సర్వీసెస్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. జెస్టెల్ తను ఆఫర్ చేసే సర్వీసెస్ అన్ని చూసినట్టయితే రిలయన్స్కి సాలిడ్ ప్లాట్ఫామ్ అయితే దొరికింది. బట్ కానీ దీన్ని ఇక్కడ నుంచి యూజర్స్ దగ్గర తీసుకెళ్లాల్సి ఉంది. యూజర్స్ డౌన్లోడ్ చేసుకుని ఈ సర్వీసెస్ అన్ని జెస్టెల్ ప్లాట్ఫామ్ ద్వారా యూటిలైజ్ చేసుకున్నప్పుడే వీళ్ళకి గ్రోత్ వస్తుంది. లెట్స్ సీ వీళ్ళ దగ్గర క్యాష్ ఏదైతే మనకి బుక్స్లో కనబడుతుందో ఈ క్యాష్ని యూటిలైజ్ చేసుకుని వీళ్ళు బిజినెస్ని గ్రో చేయడం కంటే వేరియస్ అదర్ క్యాంపెయిన్స్ ద్వారా కస్టమర్స్కి బాగా జెస్టెల్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేసి ఈ ప్లాట్ఫామ్ని యూటిలైజ్ చేసుకునేటట్టు వీళ్ళు చేయగలిగినట్టయితే డెఫినెట్లీ ప్లాట్ఫామ్ అయితే సాలిడ్ ప్లాట్ఫామ్ బిల్డ్ చేశారు. ఈ ప్లాట్ఫామ్ని మానిటైజ్ చేయాల్సి ఉంది. నౌ రిలయన్స్ కొత్త బోర్డు ఎలా చేస్తుంది అన్నది వీ హ్యావ్ టు సీ. వీళ్ళు రిలీజ్ చేసిన రిజల్ట్స్ వీక్గా ఉండడంతో జెస్టెల్ స్టాక్లో ఈరోజు ప్రెషర్ కనబడింది. నెక్స్ట్ PNB హౌసింగ్ ఫైనాన్స్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళ బోర్డు November 2 రోజున మీట్ అయ్యి ప్రైవేట్ ప్లేస్మెంట్ బేసిస్లో 2000 crores NCD రూపంలో రేస్ చేయడానికి కన్సిడర్ చేయబోతున్నట్టుగా అప్డేట్ రిలీజ్ చేశారు. వీకెండ్లో కార్లైల్ డీల్ క్యాన్సిల్ అయిపోయిందని అప్డేట్ వచ్చింది కదా. అప్డేట్ వచ్చిన దగ్గర నుంచి PNB హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్ అయితే బ్యాక్ టు బ్యాక్ లోవర్ సర్క్యూట్లు అయితే కొడుతుంది. యాక్చువల్లీ ఈ డీల్ అనౌన్స్మెంట్తో ఈ స్టాక్ బాగా అబ్నార్మల్గా పెరిగింది. ఈ డీల్ క్యాన్సిల్ అయిపోయేసరికి బ్యాక్ టు బ్యాక్ లోవర్ సర్క్యూట్స్ అయితే హిట్ చేస్తుంది. నెక్స్ట్ పటేల్ ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళ బోర్డు October 25 రోజున మీట్ అయ్యి వీళ్ళు ప్రీవియస్గా అనౌన్స్ చేసిన రైట్స్ ఇష్యూ ఏదైతే ఉన్నదో ఈ రైట్స్ ఇష్యూ యొక్క సైజ్ అండ్ ప్రైస్ అండ్ రికార్డ్ డేట్ని అనౌన్స్ చేయబోతున్నట్టుగా అప్డేట్ రిలీజ్ చేశారు. రైట్స్ ఇష్యూ అనౌన్స్మెంట్తో ఈరోజు సెషన్లో పటేల్ ఇంటిగ్రేటెడ్ స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ బంధన్ బ్యాంక్ రిలేటెడ్గా ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళు ఫ్యూచర్ జనరల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏదైతే ఉన్నదో ఈ కంపెనీలోని ఫ్యూచర్ గ్రూప్ ఒక కంట్రోలింగ్ స్టేక్ అంటే 34% స్టేక్ని ఎక్వైర్ చేయడానికి అండ్ ఎడిషనల్లీ ఇంకొక 17% స్టేక్ని ఎక్వైర్ చేయడానికి వీళ్ళు చూసినట్టుగా ఈటీనో రిపోర్ట్ చేస్తుంది. ఈ ఎక్విజిషన్ ముందుకెళ్ళి కంప్లీట్ అయినట్టయితే బంధన్ బ్యాంక్కి ఇన్సూరెన్స్ ఆర్మ్ కూడా యాడ్ అవుతుంది. నెక్స్ట్ సస్సా సుందర్ వెంచర్స్ రిలేటెడ్గా ఒక అప్డేట్ వచ్చింది. ఫేమస్ ఇన్వెస్టర్ ఆశిష్ కొచాలే గారు ఈ కంపెనీలోని 1.04% స్టేక్ని ఎక్వైర్ చేసినట్టుగా వీళ్ళు ఏదైతే లేటెస్ట్ షేర్ హోల్డింగ్ ఉంటుందో ఆ షేర్ హోల్డింగ్ రిలీజ్ చేసినప్పుడు మనకు అర్థమైంది. ఈ సస్సా సుందర్ విషయంకి వచ్చినట్టయితే వీళ్ళు ఆన్లైన్లోని మెడిసిన్స్ని డెలివర్ చేస్తుంటారు. ఆశిష్ కొచోలే గారి ఇన్వెస్ట్మెంట్ అప్డేట్ ఈ సెషన్లో సస్సా సుందర్ వెంచర్ స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అయ్యి 2.36% పెరిగింది. నెక్స్ట్ తేజస్ నెట్వర్క్ వాళ్ళ క్వార్టర్లీ నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళు రెవెన్యూస్లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసినా లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసినా మనకు గ్రోత్ కనబడుతుంది. బట్ కానీ సెమీ కండక్టర్ షార్టేజ్ వల్ల ఏవైతే రా మెటీరియల్ కాస్ట్ పెరిగిందో ఈ రా మెటీరియల్ కాస్ట్ సబ్స్టాన్షియల్లీ ఇంక్రీజ్ అవ్వడం వల్ల వీళ్ళ ప్రాఫిటబిలిటీ మీద అయితే ఇంపాక్ట్ కనబడుతుంది. అందుకని వీళ్ళ ప్యాట్లోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసినా లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసినా మనకి డ్రాప్ కనబడుతుంది. తేజస్ నెట్వర్క్ ఒక మేనేజ్మెంట్ ఇష్యూని క్లియర్గా రిజల్ట్స్లో హైలైట్ చేసింది. అండ్ ఈ కంపెనీ యొక్క MD అండ్ CEO అయిన సంజయ్ నాయక్ గారు ఏం చెప్తున్నారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిజైన్ అండ్ మేడ్ ఇన్ ఇండియా క్యాంపెయిన్ ప్రమోట్ చేయడానికి వేరియస్ సపోర్టివ్ పాలసీస్ అండ్ ప్రమోషన్స్ అయితే లాంచ్ చేసింది. అండ్ టెలికామ్ ప్రొడక్ట్స్ యొక్క PLA స్కీమ్ ఏదైతే ఉన్నదో ఈ స్కీమ్లో మేము సెలెక్ట్ అయ్యాం. అండ్ ఈ క్వార్టర్లో మా ఆర్డర్ బుక్ చూసినట్టయితే ఫ్రెష్గా 258 crores ఆర్డర్ బుక్ని బిల్ చేసినట్టుగా అండ్ వీళ్ళు టోటల్ ఆర్డర్ బుక్ 783 crores రీచ్ అయినట్టుగా చెప్తున్నారు. బట్ సెమీ కండక్టర్ ఇష్యూ వల్ల వీళ్ళు రా మెటీరియల్ ప్రైసెస్ ఏవైతే పెరిగాయో దీనికి వీళ్ళు కాంపోనెంట్స్ని సెక్యూర్ చేసుకోవడానికి అడ్వాన్స్లో పర్చేస్ ఆర్డర్ చేసినా కూడా సప్లై సిచ్యువేషన్ అయితే కంటిన్యూస్గా ఛాలెంజింగ్గా ఉన్నట్టు మేనేజ్మెంట్ కామెంట్ చేస్తుంది. అండ్ తేజస్ నెట్వర్క్ వాళ్ళ రిజల్ట్ ప్రెజెంటేషన్లో వైర్ లైన్ అండ్ వైర్లెస్ సెగ్మెంట్లో వీళ్ళ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోని ఎక్స్పాండ్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అండ్ వీళ్ళు LTE బేస్డ్ RAN సొల్యూషన్స్ ఏవైతే దాని గురించి కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. ఒకవేళ మీరు ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే ప్రెజెంటేషన్ చూడండి, చూసినట్టయితే మీకు ఈ డీటెయిల్స్ క్లియర్గా దొరుకుతాయి. సెమీ కండక్టర్ ఇష్యూ వల్ల వీళ్ళ ప్యాట్ మీద ఇంపాక్ట్ పడేసరికి స్టాక్లో కూడా బాగా ప్రెషర్ కనబడింది. ఒక టైంలో లోవర్ సర్క్యూట్ హిట్ చేసింది. బట్ దాని తర్వాత కొంచెం రికవర్ అయింది. ఓవరాల్గా ఈరోజు సెషన్లో స్టాక్ 4% పైన కరెక్ట్ అయింది. నెక్స్ట్ దీపక్ నైట్రేట్ రిలేటెడ్గా ఒక అప్డేట్ వచ్చింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫినాల్ మీద యాంటీ డంపింగ్ డ్యూటీ ఏదైతే ఉన్నదో దాన్ని రివోక్ చేసినట్టుగా నేను ఒక అప్డేట్ రిలీజ్ చేశారు. బట్ కానీ ఈ అప్డేట్ యాక్చువల్లీ మార్కెట్లో ఎక్కువగా ఈరోజు మార్నింగ్ సర్క్యులేట్ అయింది. ఈ అప్డేట్లో ఉన్నదంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫినాల్ మీద ఏదైతే యాంటీ డంపింగ్ డ్యూటీని రివోక్ చేసిందో అది మేజర్లీ యూరోపియన్ యూనియన్, సింగపూర్ అండ్ కొరియా నుంచి ఏవైతే ఇంపోర్ట్స్ ఇండియాలోకి చేస్తారో దాని మీద రివోక్ చేసినట్టుగా అప్డేట్ రిలీజ్ చేశారు.
దీని రిలేటెడ్గా ఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ వాళ్ళు దీపక్ నైట్రేట్ మేనేజ్మెంట్ కాంటాక్ట్ చేసినప్పుడు దీపక్ నైట్రేట్ మేనేజ్మెంట్ ఏం చెప్పిందంటే కొరియా, సింగపూర్, యూరోపియన్ యూనియన్ నుంచి అంత సిగ్నిఫికెంట్ ఎక్స్పోర్ట్స్ అయితే ఇండియాకి రావు. సో దీనివల్ల ఆన్ గ్రౌండ్ ఎటువంటి పెద్ద ఇంపాక్ట్ ఉండదు. అండ్ దీపక్ నైట్రేట్ మ్యానుఫ్యాక్చర్ చేసే అదర్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో సోడియం నైట్రేట్ కానీ, దాజా కానీ, ఈ ప్రైసెస్ అయితే సబ్స్టాన్షియల్లీ ఇంక్రీజ్ అయ్యాయి. ఒకవేళ ఏదైనా మార్జినల్ ఇంపాక్ట్ ఉన్న ఫినాల్ వల్ల ఈ రెండు ప్రైస్లు ఏవైతే ఇంక్రీజ్ అయ్యో అవి Q3 అండ్ Q4లో సబ్సిడ్ చేస్తాయన్న టైప్లోని CNBC యాంకర్ ట్వీట్ చేశారు. దీపక్ నైట్రేట్ స్టాక్ నిన్న బాగా కరెక్ట్ అయింది. ఈరోజు ఈ అప్డేట్తోని ఇంకొంచెం ఫర్దర్గా 4.76% కరెక్ట్ అయింది. బట్ ఐ డోంట్ థింక్ షేర్ హోల్డర్స్ అంత కంగారు పడిపోవాల్సిన అప్డేట్ అయితే ఇది కాదు. నెక్స్ట్ రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా IRCTCలోకి రైల్టెల్ని అండ్ సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ అండ్ సిస్టమ్స్ CRISని మర్జ్ చేయాలని చెప్పి ఏదైతే ప్రపోజల్ పెట్టిందో ఆ ప్రపోజల్కి రైల్వే బోర్డ్ ఫైనాన్స్ మినిస్టర్ని ఈ మర్జర్ ప్రపోజల్ని రీకన్సిడర్ చేయమని చెప్పి వీళ్ళు రిక్వెస్ట్ చేశారు. దీనికి రీజన్ ఏంటంటే రైల్వే బోర్డ్ CRIS దగ్గర స్టోర్ అయ్యే డేటా ఏదైతే ఉంటుందో ఈ డేటాని న్యూ ట్రైన్స్ని స్టార్ట్ చేయడానికి లేదా లో ట్రాఫిక్ ఏరియాస్లోని ట్రైన్స్ని వైండ్ ఆఫ్ చేయడానికి అండ్ టికెట్ ప్రైజెస్ని సెటప్ చేయడానికి ఇలా డేటాని యూజ్ చేసుకుంటాం. ఒకవేళ CRISని ఇండిపెండెంట్లీ రైల్వే బోర్డ్ కంట్రోల్ చేయని పక్షంలోని ఈ డేటాని యాక్సెస్ చేయడం చాలా కష్టం అవుతుంది. అలాంటప్పుడు క్విక్ డెసిషన్స్ తీసుకోవడం డిఫికల్ట్ అవుతుంది. కాబట్టి సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ CRIS ఏదైతే ఉన్నదో దీన్ని IRCTCలో మర్జర్ ప్రపోజల్ ఏదైతే ఉన్నదో ఈ ప్రపోజల్ని రీకన్సిడర్ చేయమని చెప్పి రైల్వే బోర్డ్ ఫైనాన్స్ మినిస్ట్రీని రిక్వెస్ట్ చేసింది. నెక్స్ట్ ఈరోజు మార్కెట్ టైంలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వాళ్ళ క్వార్టర్లీ నెంబర్స్ రిలీజ్ చేసింది. వీళ్ళ టోటల్ ఇన్కమ్లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే మనకి ఫ్లాట్ ఆర్ స్లైట్ డ్రాప్ కనబడుతుంది. బట్ ప్రాఫిటబిలిటీలో మాత్రం లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసిన లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసిన చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు వీళ్ళ క్రిటికల్ పారామీటర్స్ అంటే NPA నెంబర్స్ విషయంకి వచ్చినట్టయితే వీళ్ళ గ్రాస్ NPA నెంబర్లో సబ్స్టాన్షియల్ ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది అండ్ నెట్ NPA నెంబర్లో కూడా సబ్స్టాన్షియల్ ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది, విచ్ ఈస్ రియలీ గుడ్. అండ్ ఈ క్వార్టర్లో వీళ్ళు రిటర్న్ ఆన్ అసెట్ నెంబర్లో కూడా గ్రోత్ డెలివర్ చేశారు. ఈ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర రిలీజ్ చేసిన నెంబర్స్లో వీళ్ళ ప్రాఫిటబిలిటీ పెరగడం, NPA నెంబర్స్ తగ్గడం అండ్ వీళ్ళ రిటర్న్ ఆన్ అసెట్ రేషియో కూడా పెరిగేసరికి ఈ స్టాక్ ఈరోజు సెషన్లో 5.97% పెరిగి 22 రూపీస్ 20 పైసా దగ్గర క్లోజ్ అయింది. నెక్స్ట్ షాపర్ స్టాప్ వాళ్ళు క్వార్టర్లీ నెంబర్స్ రిలీజ్ చేసింది. నెంబర్స్ బాగుండేసరికి మార్నింగ్ మన స్టాక్స్ టు వాచ్ టుడేలో ఇంక్లూడ్ చేసాం. వీళ్ళు రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసిన లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసిన సబ్స్టాన్షియల్ గ్రోత్ కనబడుతుంది. అండ్ ప్రాఫిట్ ఆర్ లాస్ నెంబర్ విషయంకి వచ్చినట్టయితే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో వీళ్ళు 97 crores లాస్ డిక్లేర్ చేసినట్టయితే లాస్ట్ క్వార్టర్లో 104 crores లాస్ డిక్లేర్ చేశారు. వెరస్ ఈ క్వార్టర్లోని వీళ్ళ లాసెస్ 3.74 crores తగ్గాయి, which is again really a good improvement. When it comes to their balance sheet, వీళ్ళు ఈక్విటీ అసెట్స్ తగ్గాయి అండ్ లాంగ్ టర్మ్ బారోయింగ్స్ అండ్ షార్ట్ టర్మ్ బారోయింగ్స్ పెరిగాయి. ఈ షాపర్ స్టాప్ రిలీజ్ చేసిన P&L నెంబర్స్లో చాలా మంచి రికవరీ కనబడేసరికి ఈరోజు సెషన్లో స్టాక్లో చాలా మంచి గ్రోత్ కనబడింది. చివరికి లాస్ట్ 20% అప్పర్ సర్క్యూట్ హిట్ చేసి అక్కడ లాక్ అయిపోయింది. నెక్స్ట్ ఫేమస్ ఇన్వెస్టర్ అండ్ రాకేష్ జుంజున్వాలా గారి ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్గా 2 అప్డేట్స్ వచ్చాయి. ఒకటి ఫెడరల్ బ్యాంక్లోని ఆయన 1.01% స్టేక్ని Q2లో అక్వైర్ చేసినట్టుగా అండ్ టాటా మోటార్స్ జీవీఐలోని తన స్టేక్ ఏదైతే ఉందో దాన్ని ఇంకొక 2% పెంచుకున్నట్టుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. రాకేష్ జుంజున్వాలా గారి ఇన్వెస్ట్మెంట్ అప్డేట్తో ఫెడరల్ బ్యాంక్ స్టాక్ 2.77%, టాటా మోటార్స్ DVR స్టాక్ ఆల్మోస్ట్ 10% పెరిగాయి ఈరోజు సెషన్లో. నెక్స్ట్ VSC టిల్లర్స్ రిలేటెడ్గా ఒక అప్డేట్ వచ్చింది. అపోలో ఫార్మ్ పవర్ అవార్డ్స్ 2021లోని వీళ్ళ VST MT932 ట్రాక్టర్ ఏదైతే ఉన్నదో దీనికి మోస్ట్ ఇన్నోవేటివ్ ట్రాక్టర్ అవార్డు వచ్చినట్టుగా వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. ఈ అప్డేట్తో VSC టిల్లర్ స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అయ్యి 3% పైనే పెరిగింది. నెక్స్ట్ రెడ్ బాక్స్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. రోటర్స్ నుంచి వీళ్ళకి వచ్చిన అప్డేట్ బట్టి యూరోపియన్ యూనియన్ ఒక రెగ్యులేటర్ ఎవరైతే ఉన్నారో ఈ రెగ్యులేటర్స్ రష్యన్ స్పుత్నిక్ వ్యాక్సిన్ ఉంటుంది కదా, ఈ వ్యాక్సిన్ని రివ్యూ ఏదైతే చేయాలో ఆ రివ్యూని ఈ రెండు కల్లా చేయలేరు, దట్ ఈస్ ఇంపాసిబుల్ అని వీళ్ళు అప్డేట్ రిలీజ్ చేశారు. సో ఈ రివ్యూ చేయలేకపోతే ఈ స్పుత్నిక్ వ్యాక్సిన్ ఒక ఎక్స్పోర్ట్స్ అక్కడికి యూరోపియన్ యూనియన్లోకి అవ్వవు కాబట్టి, ఎందుకంటే యూరోపియన్ యూనియన్ రెగ్యులేటర్ అప్రూవ్ చేయకుండా వీళ్ళు ఎక్స్పోర్ట్ చేయలేరు కాబట్టి ఈ స్పుత్నిక్ మ్యానుఫ్యాక్చర్స్ ఎవరైతే ఉంటారో డాక్టర్ రెడ్డిస్ అండ్ పానిషియా బయోటెక్ ఈ 2 కంపెనీస్కి కొంచెం నెగిటివ్గా మనం తీసుకోవచ్చు. ఈ అప్డేట్తో బోత్ స్టాక్స్ పానిషియా బయోటెక్ స్టాక్ 5%, డాక్టర్ రెడ్డి స్టాక్ ఆల్మోస్ట్ 2% అంటే నెగిటివ్గా రియాక్ట్ అయ్యాయి 2 స్టాక్స్. నెక్స్ట్ గోవా కార్బన్ లిమిటెడ్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. మెయింటెనెన్స్ యాక్టివిటీ వల్ల వీళ్ళు గోవాలో ఉన్న ప్లాంట్ ఏదైతే ఉన్నదో ఈ ప్లాంట్ ఒక ప్రొడక్షన్ టెంపరీగా ఆపారు. ఇప్పుడు ఈ ప్లాంట్లో మెయింటెనెన్స్ యాక్టివిటీ కంప్లీట్ అయిపోయింది. ఈ మెయింటెనెన్స్ యాక్టివిటీ కంప్లీట్ అయిపోవడం వల్ల ఈ రోజు నుంచి ఈ ప్లాంట్లో ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుందని వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ BHEL నుంచి ఒక అప్డేట్ వచ్చింది. హిమాచల్ ప్రదేశ్లోని చంబా డిస్ట్రిక్ట్లో ఉన్న NHPC యొక్క హైడ్రో స్టేషన్ ఏదైతే ఉన్నదో ఈ హైడ్రో స్టేషన్ యొక్క రెన్యువేషన్ అండ్ మోడర్నైజేషన్ వర్క్ BHEL దగ్గర ఉన్నది. ఈ BHEL ఇక్కడ 3 యూనిట్స్ ఉన్నాయి. ఈ 3 యూనిట్స్లో 2 యూనిట్స్ యొక్క మోడర్నైజేషన్ రెన్యువేషన్ వర్క్ని ఆల్రెడీ కంప్లీట్ చేశారు. 3rd యూనిట్ యొక్క మోడర్నైజేషన్ రెన్యువేషన్ వర్క్ని ఇప్పుడు కమిషన్ చేసినట్టుగా వీళ్ళు అప్డేట్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ రీసెంట్గా GMR ఇన్ఫ్రా బోర్డ్ వాళ్ళ బ్యాలెన్స్ షీట్లో ఉన్న డెట్ ఏదైతే ఉన్నదో ఈ డెట్ని తొందరలోనే క్లియర్ చేస్తామని అనౌన్స్ చేశారు కదా. ఈరోజు CNBC TV18 నుంచి వచ్చిన అప్డేట్ ఏంటంటే వీళ్ళ సోర్సెస్ ప్రకారం GMR ఇన్ఫ్రా తొందరలోనే 6,000 crores
క్యూఐపీ రూట్లోని ఫండ్ రైజ్ చేయబోతున్నట్టుగా, ఈ ఫండ్ రైజ్ వల్ల ఈక్విటీ డైల్యూషన్ 15% స్టేక్ జరగబోతున్నట్టుగా, అండ్ ఈ 6,000 crores ఏదైతే రైజ్ చేయబోతున్నారో ఇందులోని మెజారిటీ ఆఫ్ ద పోర్షన్ జిఎంఆర్ ఒక బ్యాలెన్స్ షీట్లో ఉన్న 4,500 crores డెట్ ఏదైతే ఉన్నదో ఈ డెట్ని రీపే చేయడానికి యూటిలైజ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. కాకపోతే దీని మీద జిఎంఆర్ బోర్డు ఎటువంటి కామెంట్ చేయలేదు, ఓన్లీ వీళ్ళ సోర్సెస్ దగ్గర నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్. అండ్ CNBC TV18 జిఎంఆర్ని అప్రోచ్ అయినప్పుడు మార్కెట్ రూమర్స్ మీద మేము కామెంట్ చేయమని వాళ్ళు అప్డేట్ చేశారు. మేబీ కమింగ్ డేస్లోనే మనకి ఏమైనా అప్డేట్ వస్తుందేమో, ఎందుకంటే బికాస్ రీసెంట్ టైంలోనే వీళ్ళు ఈ అనౌన్స్మెంట్ చేశారు వాళ్ళ బ్యాలెన్స్ షీట్లో డెట్ని క్లియర్ చేస్తామని. సో క్లియర్ చేయాలంటే బిజినెస్ ద్వారా ఇమీడియట్గా అయితే క్లియర్ చేయలేరు కదా, సమ్ ఫండ్ రైజింగ్ యాక్టివిటీ అయితే జరగాలి. సో మేబీ తొందరలోనే అనౌన్స్ చేస్తారేమో చూడాలి. నెక్స్ట్ ఐటీసీ నుంచి ఒక క్లారిఫికేషన్ వచ్చింది. బిజినెస్ స్టాండర్డ్ రీసెంట్గా రిలీజ్ చేసిన ఆర్టికల్ ఐటీసీ 11% పెరిగింది. దీనికి బజ్ ఏంటంటే ఐటీసీ అమెజాన్తో టైఅప్ ఉన్నదని చెప్పి వీళ్ళు ఒక ఆర్టికల్ రిలీజ్ చేశారు. ఈ ఆర్టికల్ రిలేటెడ్గా ఐటీసీ ఒక క్లారిఫికేషన్ రిలీజ్ చేసింది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే బిజినెస్ స్టాండర్డ్ రాసిన ఈ ఆర్టికల్ ఏదైతే ఉన్నదో ఇది ప్యూర్లీ స్పెక్యులేటివ్ ఇన్ నేచర్, దీని మీద ఎటువంటి మేము అఫీషియల్ కమ్యూనికేషన్ అయితే చేయలేదని వీళ్ళు ఒక అఫీషియల్ అప్డేట్ని అయితే రిలీజ్ చేశారు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషా గైస్. ఈరోజు డైలీ మనిషాలో షేర్ చేసిన అప్డేట్స్ మీకు హెల్ప్ఫుల్ అయ్యి ఇప్పటివరకు వీడియోని లైక్ చేయనట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి, రేపు డైలీ మనిషాలో కలుస్తాను. టిల్ దెన్ గుడ్ నైట్.